హైదరాబాద్కు కార్నింగ్ కంపెనీ గుడ్ బై చెప్పింది. 1000 కోట్ల కార్నింగ్ ప్లాంట్ చెన్నైకి తరలినట్లు ప్రముఖ పత్రిక ది ఎకనామిక్స్ టైమ్స్ తెలిపింది. యాపిల్ ఫోన్లకు ఇతరత్ర ఎలక్ట్రానిక్స్ డివైస్లకు గొరిల్లా గ్లాస్ సరఫరాయే లక్ష్యంగా కార్నింగ్ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. గొరిల్లా గ్లాసుల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా కార్నింగ్కు పేరున్నది. మెటీరియల్ సైన్స్ లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ కంపెనీ హైదరాబాద్ను కాదని తమిళనాడులో 1000 కోట్లతో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెన్నై సమీపంలోని శ్రీ పెరంబుదూరుకు దగ్గరలో ఉన్న పిల్లై పక్కంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంట్ ఏర్పాటుతో 300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు జాతీయ ఇంగ్లీష్ పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. యాపిల్ ఫోన్లకు ఇతరత్ర ఎలక్ట్రానిక్స్ డివైస్లకు గొరిల్లా గ్లాస్ సరఫరా అయ్యే లక్ష్యంగా కార్నింగ్ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గొరిల్లా గ్లాసుల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా కార్నింగ్ కు పేరుంది. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ కు ప్రముఖ సరఫరాదారుగా ఉంది. దేశంలోనే తొలిసారి గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు కార్నింగ్ ప్రతినిధులు గత 6-7 నెలలుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 934 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయాలని గత సెప్టెంబర్లో నిర్ణయించారు. తెలంగాణలో ఉన్న వ్యాపార సానుకూలతలు, ఎలక్ట్రానిక్స్ అనుబంధ తయారీ రంగంలో పెట్టుబడుల కోసం కేసీఆర్ సర్కార్ చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణను తమ ఉత్పత్తి ప్లాంట్కు కేంద్రంగా ఎంచుకున్నట్లు కార్నింగ్ సంస్థ ప్రతినిధులు అప్పట్లో తెలిపారు. అయితే తాజాగా ఈ ప్లాంట్ను హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిస్తున్నారు. ఇదే అంశంపై ఎకనామిక్ టైమ్స్ తో పాటు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా అవుననే సమాధానం వచ్చింది. కాగా హైదరాబాద్ లో కార్నింగ్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా దాదాపు 800 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ ఇప్పుడు కంపెనీ తమిళనాడుకు తరలిపోవడంతో యువతకు ఉపాధి అవకాశాలు తగ్గనున్నాయి.